అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మిథున రాశి వారి గురించి జూన్ నెల 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో కూడా మీరు ఊహించనటువంటి అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి అవకాశాలు దక్కుతున్నాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సరికొత్త మార్గాన్ని ఏర్పరచుకుంటానికైతే మీరైతే చూస్తారు. కాబట్టి మరి ఎన్నాళ్ళు మూసుకుపోయిన అవకాశాలు సరికొత్త సువర్ణ శకం మీ వైపు నడిపించబోతున్నాయి. మీరు నాకున్న ఒకే ఒక్క దారి మూసుకుపోయింది, నా బతుకు ఇంక ఇంతే అని తీవ్రంగా నిరాశలో ఉన్నటువంటి తరుణంలో ఆ విశ్వం మీకు కళ్ళు తెరివి కళ్ళు బైర్లు కమ్మే అద్భుతమైనటువంటి ట్విస్ట్‌ని అయితే ఇవ్వబోతుంది. కాబట్టి మరి మీరు ఏ విధమైనటువంటి మార్పులు, ఏ విధమైనటువంటి చేర్పులు మీకు దక్కుతున్నాయి. మరి అలాగే మీరు సాధించేటువంటి అవకాశాలు, సాధించాలనుకున్నటువంటి మార్పులు ఏ విధంగా మార్గాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, వివరంగా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. మరి మీ కళ్ళ ముందు ఒక చిన్న తలుపు మూసుకుపోతే ఆ దేవుడు మీకోసం ఏకంగా 3 మహా అదృష్ట ద్వారాలు ఓపెన్ చేయబోతున్నాడు. కాబట్టి మిత్రమా, ఏది ఏమనుకున్నా సరే, ఎక్కడ ఏది ఎలా ఉన్నా, ఎక్కడ ఎలా నడిచినా సరే, మీకు ప్రతి విషయాల్లో, ప్రతి మార్పుల్లో కూడా ఒక మంచి యోగాలైతే కనిపించబోతుంది. సో, ఊపిరి బిగబట్టుకొని చూడండి. మరి మిథున రాశి వారు సహజంగానే విశ్వంలో ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడేటువంటి రాశి అయితే కాదు. ఈ రాశిలో ఉన్నవారు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలలో పుట్టినవారు. మరియు ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. మరియు పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా రాశి చక్రాల్లోనే 3వ రాశి అయినప్పటికీ వీరికి అంతు చిక్కనటువంటి ద్విస్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అత్యంత పదునైనటువంటి బుద్ధిశీలత మరియు కలిగినటువంటి భావోద్వేగాలకు కాలపురుషుడు చక్రంలోనే ఆలోచన శక్తిని మరియు వ్యాపార చాతుర్యానికి ప్రతీకగా నిలబడుతున్నాడు. మీ ఆలోచనలు వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సమస్య వస్తే దాన్ని ఒకే నిమిషంలో 100 కోణాల్లో విశ్లేషించాలి అనేది మీకుండేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక. అయితే అన్ని విషయాలు మంచిగానే ఉంటుంది. కానీ ఈరోజు మీ ఆలోచనా శక్తికి మరియు వ్యాపార చాతుర్యానికి ప్రతీకగా మీ ఆలోచనలు చాలా వేగంగా ఎక్కువగా నిలబడుతుంది. ఈ 4 రోజులు కూడా ఒక సమస్య వస్తే దాన్ని ఒకే నిమిషంలో 100 కోణాల్లో విశ్లేషిస్తారు. కాబట్టి స్నేహపూర్వకంగా కనిపిస్తూనే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏంటో కూడా తేల్చుకుంటారు. మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా మిథున రాశి వారి జీవితంలో అంతు చిక్కనటువంటి ఒక పద్మ వ్యూహంలాగా మారింది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మరియు కెరియర్ పరంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఘోరంగా విఫలమయ్యాయి. మీరు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు శ్రమించినా దానిని ఒక గుర్తింపు లేక పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి అవకాశాలు లేక పూర్తిగా పక్కన పెట్టినటువంటి సమయాలు, సందర్భాలు కూడా ఉన్నాయి. నాకున్న తెలివితేటలకి నేను ఎక్కడో ఉండాలి, నాకెందుకు ఇంత దరిద్రంలో ఉన్నానని మీరు ఒక పూట నిద్ర కూడా ఏడ్చినటువంటి సమయాలు, సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా కూడా మీరు ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక దాని గురించి ఎప్పుడూ ఆలోచించరు. ఏది జరిగితే అదే జరుగుతుంది. ఎలా ఉంటే అలాగే ఉంటాం. ఎటు వెళ్ళాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా, ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కొన్ని కొన్ని మార్పులు కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే అలాంటి సందర్భాలన్నీ కూడా ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నరకప్రాయమైనటువంటి జీవితం నుండి, ఒక ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల నుండి పూర్తిగా మీరు బయటపడేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది మీకు. ఎందుకని? మరి ఏదైతే మీరు కలలు కంటారో, ఏ విషయాల్లో అయితే మీరు వ్యతిరేకాలు కలగాలి అని అనుకుంటారో, ఏ విషయంలో అయితే మీరు నష్టాలు పడుతున్నారన్నారో, మీ ఆఖరి ఓపిక దశను చేరుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని మానసికంగా మరింత ఇబ్బందుల్లోకి తోసేసినటువంటి ఘడియలు కూడా మీ నుంచి ఇప్పుడు బయటపడుతున్నాయి. కాలం మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి లాగినా ఒక్క తలుపు నమ్మకంగా తెరుచుకొని ఉంటే అది ఆఖరి నిమిషంలో మూసుకుపోయింది. కానీ మిమ్మల్ని తీవ్రమైనటువంటి నిరాశలోకి నెట్టేసింది. కానీ అంత శూన్యం అనిపించినా మీకు తెలియని నిజం ఏంటంటే మీ కష్టాలకి రాత్రి ముగిసిపోయాయి. మరి ఈ మిథున రాశి వారికి రాజును చేయడానికి
విశ్వం మీకు 27, 28, 29, 30 తేదీల్లో బ్రహ్మాండమైనటువంటి ఒక దైవ ప్రణాళికను, అలాగే ఒక దైవికమైనటువంటి ఒక విశేషాన్ని కూడా మీకు అందజేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు పూర్తి స్థాయిలో ఎంత ముందుకు వెళ్ళాలి అని అనుకున్నా, ఎంత ముందుకు రావాలి అని అనుకున్నా, ఏది చేయాలి అనుకున్నా, ఎటు జరగాలి అనుకున్నా అవన్నీ కూడా మీకు మరింత ఉపయోగకరంగా కూడా మారబోతుంది. ఏమిటి? మొదట మీకు తెరుచుకునేటువంటి తలుపు ఆర్థికంగా, ఉద్యోగపరంగా. మరి మీకు పాత లోకల్ అవకాశాలు మూసుకుపోవడం వల్ల ఒక పెద్ద మల్టీనేషనల్ గ్లోబల్ కంపెనీల్లో ఇదివరకు మీరు పెట్టినటువంటి కొన్ని ఆఫర్‌లన్నీ కూడా మిమ్మల్ని వెనక్కి నెట్టేశాయి. కానీ ఊహించని విధంగా మీ కెరియర్ బాగా అభివృద్ధి చెందడం వల్ల అప్పుడు ఏదైతే ఎక్కడైతే మీరు వెనక్కి వెళ్లారో అక్కడే మీరు మంచిగా నిలబడి రాత్రికి రాత్రే మీ హోదాని పెంచుకొని మంచి రాయల్ పొజిషన్‌లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూనే ఉన్నాయి. మరి మీరు దాన్ని లైట్‌గా తీసుకున్నారు. ఒక పాత ఆస్తి లేదా ఒక ఇన్వెస్ట్‌మెంట్ క్లియర్ అయిపోయి కోట్లాది రూపాయల ధన ప్రవాహం ఒకే ఒక్క రోజులో మీ అకౌంట్‌లోకి పడేటువంటి అవకాశాలున్నాయి. ఆర్థికంగా మీరు మంచిగా మెరుగుపడేటువంటి మార్గాలైతే ఉన్నాయి. అలాగే ఉద్యోగ రంగాల్లో కూడా మంచి తలుపులైతే తెరుచుకోబోతున్నాయి ఈ 4 రోజుల్లో. ఇక రెండవ తలుపు తెరుచుకునేటువంటి అవకాశం ఏంటంటే కుటుంబం మరియు సంతాన పరంగా. ఇన్నాళ్ళు మీ కుటుంబంలో పాత మనస్పర్ధలు, బంధువులలో గొడవలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కోపాలు ఒక్కసారిగా సద్దుమణిగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి, సుఖమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా వివాహం పైన ఎన్నో ఏళ్లుగా గడిచిన సంతానం లేక సమాజంలో అనుమానాలు పడుతున్నటువంటి మిథున రాశి దంపతులకి ఈ 4 రోజులు దేవుడు మీకు ఒక అద్భుతమైనటువంటి వంశాన్ని నిలబెట్టేటువంటి సంతాన ప్రాప్తిని దక్కించబోతున్నాడు. ఒక హ్యాపీనెస్ గుడ్ న్యూస్‌లు మీకు మెడికల్ రిపోర్ట్స్ ద్వారానే మీరు అందుకుంటారు. మీ ఇంట్లో కీలకమైనటువంటి అవకాశాలు కిలకిలా రావాలు వినిపించేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మిత్రులు. కాబట్టి ఇది మీకు రెండవ మంచి అదృష్టకరమైనటువంటి తలుపుగా కూడా నిలబెట్టుకుంటానికి సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా మూడవ తలుపు తెరుచుకోవడం ఏంటంటే ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు. విదేశీ పరంగా. మరి మీరు ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా వీసాల కోసం ఆఫీసుల చుట్టూ, ఫైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎన్నో బాధలు పడుతూనే ఉన్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో చికాకులు పడుతున్నారు. విదేశాలు వెళ్ళాలని మీ కోరిక ఏంటంటే ఎవడో ఏదో సాధిస్తున్నాడు, ఎవడో పెడుతున్నాడు కాదు. మీకు పడినటువంటి అవమానాలు మరి మీ ఇంట్లో వాళ్ళు పడకూడదని ఒక ఉద్దేశంతోటి, మీ ఇంట్లో జరుగుతున్నటువంటి సిట్యుయేషన్స్ మళ్ళీ వేరే ఇంట్లో జరగకూడదని, మీకు జరిగినటువంటి ఇబ్బందులు, సమస్యలు, చికాకులు, నష్టాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో వేరే వాళ్ళకి జరగకూడదన్న ఒక ఉద్దేశంతోటి డబ్బులు సంపాదించాలనో, లేదా వ్యాపారాల్లో ముందుకు వెళ్ళాలనో, లేకపోతే ఆర్థికంగా స్థిరంగా స్థిరత్వం రావాలనో, లేకపోతే మరింత ఇబ్బందుల్లో నుంచి బయటపడాలనో మీరు ఎన్నో బాధలు, ఎన్నో నెలలు, ఎన్నో కష్టాలు మీరు పడుతూనే ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఈ రోజున మీకు జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రయాణం లేదా వీసా ఆఫీస్‌లో మీ ఫైల్స్ అయితే ఒక చోట నుంచి ఆగిపోయాయి. లేదా లీగల్ సమస్యల వల్ల రిజెక్ట్ అయ్యాయి. మరి అలాంటిది ఈ జూన్ 27, 28, 29 4 రోజులలో 34 రోజుల్లో కూడా మీకు అడ్డంకులన్నీ కూడా ఒక అదృశ్య శక్తి వల్ల క్లియర్ అయిపోతుంది. మరి మీ విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు మరి లభిస్తూ అఫీషియల్ మెయిల్ కూడా వస్తుంది. కేవలం ప్రయాణం మాత్రమే కాదు, అక్కడ మీకు లభించబోయేది ఒక గ్లోబల్ బిజినెస్ క్లియరెన్స్ అని మిమ్మల్ని రాత్రికి రాత్రి ఇంటర్నేషనల్ రేంజ్‌లో నిలబెడుతుంది. మరియు ఈ ఆర్థిక రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, కుటుంబ రంగాల్లో కానీ, సంతానాల్లో కానీ, విదేశాల్లో కానీ ఒక్కసారిగా రాకెట్ వేగంతో అభివృద్ధి వెళ్తాం మీరైతే చూస్తారు. కాబట్టి మిత్రమా, ఇలాంటి సమయాల్లోనే కొద్దిగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయం మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పుట్టక ముందు ఒక చిన్న ప్రమిదలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అందులో ఒక చిన్న చిన్న కర్పూరం ముక్కలను వేసి ఉంచండి. ఆ ధనాన్ని ఆకర్షించేటువంటి మనీ మ్యాగ్నెట్ శక్తి కలిగి ఉంటుంది. మరియు బిజినెస్ మీకు మరింత మంచి రేంజ్‌లో తీసుకువెళ్తుంది. మరి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ పాదాలు నేలపై పెట్టి ముందు భూమాతకి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మరి ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని కూడా గౌరవించండి. మరియు పెద్దవాళ్ళని గౌరవించండి. గుర్తుపెట్టుకో మిత్రమా, మిథున రాశి వారు ఇప్పటివరకు ఆగిపోయాయంటే రథచక్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయని కాదు. కానీ అవి మళ్ళీ కదిలే సరిహద్దులు అంతర్జాతీయ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి మీ కష్టాలు రాత్రి ముగిసి
ముగించడానికి. ఈ 27, 28, 29, 30 తేదీల్లో జీవితంలో ఒక సరికొత్త రాయల్ శకం మీ వైపు నడిపిస్తుంది. సో, ఈ సువర్ణ అవకాశం మీ ముందుకొచ్చినప్పుడు ఏమాత్రం భయపడకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ అడుగు ముందుకు వేయండి. విశ్వం మీ నిజాయితీనిస్తుంది. అల్టిమేట్ తీర్పును కూడా ఇస్తుంది. మీ సింహాసనాన్ని మీరు అధిరోహించేటువంటి సమయం తొందరలోనే ఉంది. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.